అందరికీ నమస్కారం అండి. శివభక్తుడైన తారకాసురుని సంహరించిన తర్వాత కార్తికేయుడు పాప విముక్తి పొందడం కోసం దేవతలను ప్రార్థించగా పరిహారంగా శివలింగాలను ప్రతిష్ఠించమని మహావిష్ణువు తెలుపగా విశ్వకర్మ చేత నిర్మించిన శివలింగాలు వేర్వేరు ప్రదేశాల్లో స్థాపించిన శివలింగ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన స్తంభేశ్వర మహాదేవాలయం గుజరాత్లోని కౌకంబోయ్లో ఉంది. ఈ మందిరం అరేబియా సముద్ర తీరానికి కొన్ని అడుగుల దూరంలో ఉంది. పరమశివుడు అంటేనే అభిషేక ప్రియుడు. అలాంటి శివయ్యకు సముద్రుడే తనలతో నిత్యం అభిషేకం చేయటం అంటే అది నిజంగా మహిమాన్వితమైనదిగా చెప్పుకోవచ్చు. 150 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయానికి సముద్రం ఒడ్డు నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో కాలినడకన వెళ్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. నిత్యం సముద్రంలో మునిగి తేలి ఈ దేవాలయ సందర్శన సాహసయాత్రగా చెప్పుకోవచ్చు. సముద్రాలలో తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే దేవాలయ ఆశ్రమ నిర్వాహకుల నుంచి అనుమతి లభిస్తుంది. తీరం నుంచి దేవాలయం వరకు కట్టిన తాడు పట్టుకుని వెళ్ళి స్వయంగా భక్తులే పూజలు చేసి సముద్రపు ఒడ్డుకు చేరుకుంటారు. పౌర్ణమి రోజు ఇక్కడ శివలింగం వివిధ రకాల కాంతులతో మెరుస్తూ ఉంటుంది.